పేరు ముత్యాలరావు. ఈ బండి ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నేను సీతారాం నుంచి సత్తుపల్లిలో నేను మా పాప బండి ఎక్కాం. మా పాప ఎదురు సీట్ దొరికింది, నాకు వెనక సీట్ ఇచ్చారు. ఏసీ బస్ మీద పడుకుని సడన్ గా సౌండ్ వచ్చి బండి ఇక్కడ లంకపల్లి దగ్గర ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూలటం జరిగింది. కానీ బండి అయితే చాలా స్లోగా పడింది. కానీ ఆ తర్వాత అందరూ భయపడ్డారు. ఒకళ్ళు మాత్రం వచ్చి వెనకాల అద్దం పగలగొట్టారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఒక రాడ్ ఇస్తే డోర్లు పగలగొట్టి కొంతమందిని బయటకు తీయటం, లగేజ్ తీయటం జరిగింది. కానీ ఎవరు ప్రాణాలు బాగాలేదు. ఒక లేడీకి మాత్రం కాలికి గట్టిగా గాయాలయ్యాయి. కొంతమందికి చిన్న చిన్న చేతి గాయాలు అలాంటి మాత్రమే జరిగాయి. కానీ బస్సులో ఫుల్ ఉన్నారండి. మొత్తం 32 మంది. ఎన్ని సీట్లు ఉంటే అంతమంది ఉంటారు. ఎగ్జాక్ట్ గా సీట్లు అని మాకు ఐడియా లేదు, కానీ సీట్లన్నీ ఫుల్ ఉన్నాయి. డ్రైవర్ మా ఒక్కడ ఉన్నాడు. అది జరిగిన సంగతి. నేను లాస్ట్ సీట్ కూర్చున్నాను, కింద లాస్ట్. మా పాప ఫస్ట్ సీట్ లో కూర్చుంది. ఏమనిపించింది ఫస్ట్ మామూలుగా, తర్వాత పడ్డా అరుస్తుంటే అప్పుడు కొంచెం కంగారు అయితే పడలేదు. కానీ మాకు కూడా అర్థం కాల, షాక్ లో ఉన్నాము. తర్వాత బయటకు చూస్తూ వచ్చాక బయటకు వచ్చాక మా పాప ఏమైందని మాత్రం కంగారు పడ్డాను. మరి దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టాలు అయితే జరగలేదు, కేవలం గాయాలు అయినాయి, చిన్న చిన్న గాయాలు. లేట్గా వచ్చారు. తర్వాత తగిలితే అక్కడ పగలదు. పగలటం ఓకే. విజువల్ తీస్తున్నా అంటే పెట్రోల్ వెహికల్ సిగ్నల్ ఉంటుంది కదా దానిపై నుంచి.
పేరు ముత్యాలరావు. ఈ బండి ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నేను సీతారాం నుంచి సత్తుపల్లిలో నేను మా పాప బండి ఎక్కాం. మా పాప ఎదురు సీట్ దొరికింది, నాకు వెనక సీట్ ఇచ్చారు. ఏసీ బస్ మీద పడుకుని సడన్ గా సౌండ్ వచ్చి బండి ఇక్కడ లంకపల్లి దగ్గర ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూలటం జరిగింది. కానీ బండి అయితే చాలా స్లోగా పడింది. కానీ ఆ తర్వాత అందరూ భయపడ్డారు. ఒకళ్ళు మాత్రం వచ్చి వెనకాల అద్దం పగలగొట్టారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఒక రాడ్ ఇస్తే డోర్లు పగలగొట్టి కొంతమందిని బయటకు తీయటం, లగేజ్ తీయటం జరిగింది. కానీ ఎవరు ప్రాణాలు బాగాలేదు. ఒక లేడీకి మాత్రం కాలికి గట్టిగా గాయాలయ్యాయి. కొంతమందికి చిన్న చిన్న చేతి గాయాలు అలాంటి మాత్రమే జరిగాయి. కానీ బస్సులో ఫుల్ ఉన్నారండి. మొత్తం 32 మంది. ఎన్ని సీట్లు ఉంటే అంతమంది ఉంటారు. ఎగ్జాక్ట్ గా సీట్లు అని మాకు ఐడియా లేదు, కానీ సీట్లన్నీ ఫుల్ ఉన్నాయి. డ్రైవర్ మా ఒక్కడ ఉన్నాడు. అది జరిగిన సంగతి. నేను లాస్ట్ సీట్ కూర్చున్నాను, కింద లాస్ట్. మా పాప ఫస్ట్ సీట్ లో కూర్చుంది. ఏమనుకుంది ఫస్ట్ మామూలుగా, తర్వాత పడ్డా కరుస్తుంటే అప్పుడు కొంచెం కంగారు అయితే పడలేదు. కానీ మాకు కూడా అర్థం కాల, షాక్ లో ఉన్నాము. తర్వాత బయటకు చూస్తూ వచ్చాక మా పాప ఏమైందని మాత్రం కంగారు పడ్డాను. బట్ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టాలు అయితే జరగలేదు, కేవలం గాయాలు అయినాయి, చిన్న చిన్న గాయాలు.